లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి, సో దట్ మేము చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. సో మనం ఇంతకుముందు వీడియోలో మనం హెయిర్ ఫాల్కి ఎక్స్టర్నల్గా ఆయిల్ చూసాం కదండి. డెఫినెట్గా బాగుంటుందండి, రిజల్ట్ ట్రై చేయండి. సో ఫర్దర్గా మీకు షాంపూ కూడా చూపించబోతున్నాను. సో ప్రెజెంట్ ఏంటంటే మీకు ఇంటర్నల్గా మనం జ్యూసెస్ కూడా తీసుకుంటేనే కదండి ఆర్ మనం హెయిర్ ఫాల్కి మనకి డైట్ కరెక్ట్గా కంట్రోల్ చేస్తేనే కదా కంట్రోల్ అవుద్ది. సో ఇవి మెడిసిన్స్ కన్నా ఇవి చాలా బెస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ జ్యూస్ అట్లీస్ట్ మీరు వీక్లీ ఒక 2 times అయినా తాగడానికి ట్రై చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. హెయిర్ ఫాల్ ఇంకా ఇప్పటి నుంచి మీకు కంట్రోల్ అవుద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నైటే నేను సోక్ చేసి పెట్టుకున్నా అండి. బాదం, జీడిపప్పు, అంజీరా, వాల్నట్ అండ్ లోటస్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పల్లీలు అన్నీ యాడ్ చేసాయండి. బికాస్ మనం అయితే తినమంటే తినము, ఇవైతే బెస్ట్. అండ్ స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేశాను. సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ ఇవి కూడా చాలా మంచిదండి, ట్రై చేసి చూడండి. సో ఇంకా సోక్ చేసి పెట్టుకున్న తర్వాతకి మార్నింగ్ వచ్చేసి బనానా ఒకటి తీసుకోవాలి, దాంట్లో మిక్స్ చేయండి. సో అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి, టేస్ట్ అయితే ట్రై చేసి చూడండి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం. సో నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి ఆమ్లా అండ్ కొంచెం నేను మిరియాల పౌడర్ వేసాను అండి, పెప్పర్ పౌడర్ దాంట్లో, అండ్ కర్రీ లీవ్స్, లెమన్. సో ఇది చాలా మంచిగా యూజ్ అవుద్ది. ఆమ్లా కూడా హెయిర్ గ్రోత్కి మొత్తం విటమిన్ సి కదండి, అది మిక్సీ పట్టి జ్యూస్ చేసుకోండి. అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా మంచిది, క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుమర్ యాడ్ చేశాను. కొంచెం జింజర్ యాడ్ చేశాను బికాస్ మన హెయిర్ ఫాల్కి హెల్ప్ అయ్యే డెడ్ సెల్స్ని చంపేస్తుందండి. సో దీన్ని కూడా పేస్ట్ పట్టుకొని జ్యూస్ చేసుకోండి. ఈ 3 చూడండి. అవుట్ఫిట్ ఇది కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి. వారంలో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, 2-3 times రిజల్ట్ ఉంటుంది కంపల్సరీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.